बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। 2016 మన ఊరి తర్వాత భారతదేశంలో అంతటా అటాక్ అయితే ఎప్పుడు జరగలే. సో 2019 ఫిబ్రవరి 14వ తేదీన మనకి సిఆర్పిఎఫ్ జవాన్ల మీద పుల్వామాలో అటాక్ జరిగింది. ఆ అటాక్ని నిరసిస్తూ మనం మన యొక్క దాదాపు 40 మంది సైనికులు చనిపోయారు. వాళ్ళ నివాళులుగా ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటిస్తాం ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ నిరసన తర్వాత భారతదేశంలో జరిగేటువంటి సంఘటన ఎలాంటిదంటే తెలుసు. 2019 ఫిబ్రవరి 14వ తేదీ జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత మనం పుల్వామా అటాక్ తర్వాత మనం 2019 26వ తేదీ తర్వాత 26 ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత మనం అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ జరిగింది. మనం దాదాపు 40 మంది చనిపోతే వాళ్ళ 400 మందిని కట్టబట్టేటువంటి ఏకైక సైన్యం భారత సైన్యం. ఆ సైన్యానికి సెల్యూట్ చెప్తూ మన వాళ్ళకి గణని వాళ్ళు మరొకసారి అర్పిస్తూ ఒకసారి గట్టిగా. సో ప్రతి గుండెలోనూ, ఎందుకంటే డిఫెన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థి తెలుసు. ఎందుకంటే మనమందరం కూడా బార్డర్లో ఒక్కసారి నిలబడతామా, ఆ విదేశాల నుండి వచ్చినటువంటి ఆ గాలి మనం తాకుతుందని కాసేటువంటి మనం ఖచ్చితంగా వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు ఎల్లవేళ సుఖ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి గట్టిగా బార్డర్కి వినిపించే విధంగా ఒకసారి గట్టిగా బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. నివాళులు అర్పించవచ్చు. ఫోటోనా మామూలు ఫోటో ఎత్తుకోపా. ఎవరు టచ్ చేయదండి జరగండి.